ఇది ప్రభుత్వంలో ఉండే నిర్వహిస్తే మన దగ్గర ఉన్న 14 యూనివర్సిటీలకు ఇదొక యూనివర్సిటీ అవుతే ప్రయోజనం లేదు అని కార్పొరేట్ కంపెనీలు దిగ్గజాలు, ప్రపంచంలోనే రాణించిన కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన గొప్ప గొప్ప వ్యక్తుల్ని పిలిచి కూర్చోబెట్టి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్ర అని రిక్వెస్ట్ చేసి చైర్పర్సన్ ఆఫ్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి పెట్టినాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో సక్సెస్ స్టోరీ ఉన్న అపోలో నుంచి మొదలు పెడితే రెడ్డి ల్యాబ్స్ వరకు గొప్ప గొప్ప కంపెనీలు ఉన్న వాళ్ళనే కాకుండా దేవయ్య అని మీకు తెలుసు, అమెరికాలో గొప్పగా రాణించాను ఒక దళిత బిడ్డ వరంగల్ జిల్లా నుంచి. అతను ఆ బోర్డులో కొన్ని వేల కోట్ల రూపాయల డాలర్లు ఆస్తులు సంపాదించిన డాక్టర్ దేవయ్యను కూడా బోర్డులో పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే అతను ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికా దేశాన్ని శాసించేంత ఎత్తుకు ఎదిగాడు. అతను కూడా ఈ బోర్డులో మనం తీసుకొచ్చి పెట్టినాం అధ్యక్ష. వరంగల్ బిడ్డ ఒక దళిత బిడ్డను అమెరికాలో ఉన్న అతన్ని పిలిపించి ఇది బోర్డులో మీరు ఉండాలని నేను పర్సనల్గా అమెరికాలో కలిసి రిక్వెస్ట్ చేసి అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ బోర్డులో డైరెక్టర్గా పెట్టినాం అధ్యక్ష. ప్రతి పనిలో సూక్ష్మంగా ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి ఈరోజు మేము నిర్ణయాలు చేస్తుంటే ఆ స్కిల్స్ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ప్రపంచానికే నైపుణ్యంతో కూడుకున్న యువతను అందిస్తుంటే ఆ రోజు మాకు ఆనందం ఉంటుంది. సింగపూర్ వెళ్ళి సింగపూర్లో టెక్నాలజీ సెంటర్ సింగపూర్ గవర్నమెంట్తోని ఒక ఎంఓయూ అండర్స్టాండింగ్ చేసినాం నేను శ్రీధర్ బాబు గారు. సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ ఇచ్చే వాళ్ళకు ఇక్కడ ఉండే లెక్చరర్స్కి శిక్షణ ఇచ్చే విధంగా శిక్షణ ఇచ్చే వాళ్ళకే శిక్షణ ఇవ్వడం ద్వారా దీన్ని పెంపొందించాలి అని సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని అక్కడ మంత్రులను ప్రభుత్వాన్ని మాట్లాడి ఒప్పందాల మీద సంతకాలు పెట్టి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ మేము అందరం వెళ్ళి ఒప్పందాలు చేసి ఈరోజు మనకు వాళ్లకు విద్యార్థులనే కాదు శిక్షణ ఇచ్చే లెక్చరర్స్ను కూడా అక్కడికి ఇక్కడికి పంపించాలని మన విద్యార్థులను కూడా సింగపూర్ పంపించి అక్కడున్న సాంకేతిక నైపుణ్యం నేర్చుకునే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకొని ఒప్పందాలు చేసి వచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా యుఎస్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి వచ్చినాం, చూసి వచ్చినాం. ప్రపంచంలో పేరెన్నికన్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని కూడా మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఏదో రకంగా వాళ్ళని భాగస్వాములను చేయాలని, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని అందులో భాగస్వాములు చేయాలని ప్రపంచంలో గొప్ప గొప్ప యూనివర్సిటీలతో ఒక ఒప్పందానికి ఏదో రకంగా వాళ్ళ సహకారం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము నిరంతరం పనిచేస్తుంటే మా పర్యటనలో అవహేళన చేస్తారు, ఎటకారంగా మాట్లాడతారు అధ్యక్ష.